ఇటీవల కాలంలో అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా సీరియస్ సబ్జెక్ట్. అభిమానులు వింటేజ్ ప్రభాస్ను చూసి చాలా కాలమైంది, ఆ లోటును తీర్చడానికే వస్తున్నామంటూ ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని పెంచారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ ది రాజాసాబ్ ట్రైలర్తోనే అంచనాలను పెంచిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. నానమ్మ కోరిక తీర్చేందుకు దుష్టశక్తితో హీరో చేసే ప్రయాణమే రాజాసాబ్ స్టోరీ. కథేంటంటే, దేవనగర సంస్థానానికి ఒకప్పుడు జమీందారు గంగాదేవి. అంత గొప్ప నేపథ్యమున్నా తన మనవడు రాజు రాజాసాబ్ ప్రభాస్తో కలిసి గంగమ్మగా సాధారణ జీవితం గడుపుతుంటుంది. తన నానమ్మ అంటే రాజుకు ప్రాణం. వయసు ప్రభావం కారణంగా మతిమరుపు సమస్యలతో బాధపడుతూ ఉంటుంది గంగమ్మ. తనకు సంబంధించి చాలా విషయాల్ని మరిచిపోయినా తన భర్త కనకరాజుని మాత్రం మరచిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని రాజాసాబ్ని కోరుతుంది. కాని కనకరాజే తనకున్న రకరకాల విద్యలతో నాన్నమ్మ మనవడిని నర్సాపూర్ అడవిలోని రాజమహల్కి వచ్చేలా చేస్తాడు. ఒక దశలో ఇద్దరినీ చంపేయాలని కూడా అనుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కనకరాజు గతమేమిటి? అతని లక్ష్యమేమిటి? రాజాసాబ్ జీవితంలోకి వచ్చిన ముగ్గురమ్మాయిలు ఎవరు? తదితం విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. చాలా ఏళ్లుగా మిస్ అయిన ప్రభాస్ని కామెడీ కోణాన్ని ఇందులో చూపించేందుకు దర్శకుడు మారుతి చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభాస్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్టర్ మారుతి మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారనే చెప్పాలి. స్టోరీని ఇంకాస్త బాగా చెప్పి ఉండాల్సింది. ప్రేక్షకులు కొన్ని చోట్ల బోర్గా ఫీల్ అవుతారు. ఓవరాల్గా పర్లేదు. ప్రభాస్ కామెడీ యాక్టింగ్ ఇష్టపడేవారు చూడొచ్చు. బలమైన విజువల్ ఎఫెక్ట్స్ తీర్చిదిద్దిన ఆయా సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి. వాటిలో ప్రభాస్ కనిపించిన విధానం, ఆయన చేసిన యాక్షన్ కామెడీ కూడా మెప్పిస్తుంది. రాజాసాబ్ సర్కస్ అంటూ కొనసాగింపునకు లీడిచ్చారు. మొత్తంగా ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఓ కొత్త జోనర్ లో కామెడీ పాత్రలో చూశామన్న అనుభూతి కలుగుతుంది. ఇది మా అభిప్రాయం. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.